మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మనం దేవునికి ప్రీతికరంగా ఉండి దేవుని యొక్క దయను పొందుకుని దేవుని చేత శభాష్ అనిపించుకునే విధంగా ఒక మంచి క్రైస్తవునిగా, ఒక మంచి దేవుని బిడ్డగా మనం జీవించాలి అంటే మనకుండవలసిన ముఖ్యమైనటువంటి ఈ యొక్క 7 లక్షణాలు భక్తుడైన కొర్నేలిని చూసి నేర్చుకుందాం. కొర్నేలి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఒక శతాధిపతి, రోమా శతాధిపతి, ఇశ్రాయేలీయుడు కాదు ఆయన, రోమా శతాధిపతి. అతని గురించి రాయబడి ఉన్నది అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలిని చూసి నేర్చుకోవాల్సిన 7 ముఖ్య విషయాలు ఏంటంటే, నెంబర్ 1, అతడు సత్యాన్వేషి. అనగా అతడు ఒక రోమియుడైనా, అన్యుడైనా, యూదుడు, ఇశ్రాయేలుడు కాకపోయినా వారి దేవుళ్ళు ఆయనకు ఉన్న నిజమైన దేవుడు ఎవరు అనే సత్యాన్ని తెలుసుకుని, సత్యాన్ని అన్వేషించి ఏమాత్రమూ కూడా మొహమాట పడకుండా, బానిసల దేవుడా, యూదులు మా చేతిలో, ఇశ్రాయేలు బానిసలు కదా, వీరి దేవుడిని నేను స్వీకరించుట ఏటి అని ఆలోచన చేయకుండా సత్యాన్ని అన్వేషించి తెలుసుకుని సత్యానికి లోబడిన వ్యక్తి. కాబట్టి అతడు నెంబర్ 1 సత్యాన్వేషి. మన జీవితంలో కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టామా, హిందూ కుటుంబంలో పుట్టామా, నాస్తిక కుటుంబంలో పుట్టామా, ముస్లిం కుటుంబంలో పుట్టామా కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత లోపల మనం క్రైస్తవులం కాలేము. సత్యాన్ని అన్వేషించి సత్యాన్ని తెలుసుకున్నప్పుడే సత్యమే మనం స్వతంత్రం చేస్తుంది. నెంబర్ 1 సత్యాన్ని తెలుసుకునేవాడు. మనం కూడా ఆ విధంగా ఉండాలి. రెండవది భయభక్తులు గలవాడు. ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు గలివాడైతే పాపం చేయడు, పాపానికి దూరంగా పారిపోతాడు. రెండవది భయభక్తులు గలివాడు. మూడవది మంద చదువుకున్న వచనంలోనే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. దేవుని ఆత్మతో మనం నింపడినప్పుడు మొట్టమొదటి మనం చేసేది ఏంటంటే మేలు చేయువారమై ఉంటాం. అతడు ఒక రూలింగ్ పొజిషన్లో ఉంటూ, ఒక శతాధిపతిగా ఉంటూ ప్రజలకు ధర్మము చేయించు, బానిసలైనటువంటి యూదులకి బహుధర్మం చేసేవాడు. 3. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి ఎన్ని మంచి గుణాలు ఉన్నాయో. మొట్టమొదటిగా ఆయన సత్యాన్వేషి. రెండవదిగా భయము కలిగి, దేవుని భయభక్తులు కలిగి పాపం చేయకుండా ఉన్న వ్యక్తి. మూడవదిగా ప్రజలకు బహుధర్మం చేసే వ్యక్తి. మనము కూడా ఎదుటి వారికి చేయగలిగినంత మేలు చేస్తూ ఉండాలి. నాలుగవదిగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ఒక బిజీ ఆఫీసర్ అయి ఉండి ప్రేయర్కి క్వాలిటీ టైం ఇచ్చినవాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే కొర్నేలి పేతురు దగ్గరికి తన మనుషులు పంపించినప్పుడు, ఎవరయ్యా ఈ కొర్నేలి అంటే వారు అంటారు, అదే 10వ అధ్యాయం అపోస్తుల కార్యం 22వ వచనంలో, అందుకు వారు నీతిమంతుడు, రైచియస్ మ్యాన్ అనే జడ్జిమెంట్ అనే ఒక చక్కటి టైటిల్ వారందరూ ఇచ్చారు కొర్నేలికి. ఐదవది ఏంటండి, అతడు నీతిమంతుడు. పాపం చేయనివాడు మాత్రమే కాదు, నీతి న్యాయములు నడిచే ఒక గొప్ప వ్యక్తి. 6వది ఆయనలో ఉన్న మరొక గొప్ప విషయం ఏంటంటే, మనం నీతికి యథార్థంగా ఉండడం ఎంత ఇంపార్టెంటో, మన కుటుంబాన్ని నీతిమంతులుగా నీతి మార్గంలో నడిపించడం అంత ఇంపార్టెంట్. ఇక్కడ కొర్నేలి తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడు. అంతేకాదు, తన ఇంటి యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టు వారయ్యుండి భక్తి పరులైన 2 పనివారిని పేతురు దగ్గర పంపించాడు. అంటే తన పనివారిని భక్తి పరులుగా నడిపించిన వాడు. అంతేకాదు, పేతురు వస్తున్నప్పుడు తన ఇంటి దగ్గర వాక్యం వినడానికి అనేకులను ప్రభు వాక్యం వినేలా చేసినవాడు. కాబట్టి ఆరో శ్రేష్టమైన గుణం ఏంటంటే, తాను నమ్ముకున్న తన దేవుని యందు సత్యమందు విశ్వసించుటతో మాత్రం కాక తన కుటుంబస్తులతో, తన పనివారితో కూడా దేవుని భయభక్తులతో నడిపించినవాడు. 6వది. అండ్ ఫైనల్గా 7వది, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవడానికి ఆయన ఉన్న అత్యున్నతమైన 7వ గుణం ఏంటంటే, పేతురు తన ఇంటికి వచ్చినప్పుడు, పేతురు చదువు లేనివాడు, ఒక బానిస. యూదులు రోమిల చేతులు బానిసలుగా ఉన్నారు. కానీ చదువు లేనివాడని చూడలేదు, బానిస అని చూడలేదు. పేతురు ఒక దైవ సేవకుడని చూచి సాష్టాంగపడి నమస్కరించాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 25వ వచనం ఉంటుంది. అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. ఒక ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంకులు ఉన్న వ్యక్తి ఒక పేద దైవ సేవకుడికి
సాష్టాంగపడి సాగిలపడి నమస్కరించాడు. ఇక్కడ ఏం కనబడుతుందంటే హంబుల్నెస్. కాబట్టి 7 గుణాలు కొర్నేలిని చాలా గొప్పవాణి చేసింది. మనం ఎందుకు వాటిని కాపీ చేయకూడదు? మనం ఎందుకు ఆయనకిలా ఉండకూడదు? సత్యాన్ని ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుని పట్ల భయభక్తులు కలిగి పాపానికి దూరంగా పారిపోదాం. ప్రజలకు చేయగలిగిన ధర్మాన్ని చేస్తూ ఉందాం. ఎల్లప్పుడూ అవకాశం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడుపుదాం. నీతి మార్గంలో నడిచి దేవుని చేత ప్రజల చేత నీతిమంతునిగా పిలువబడే విధంగా జీవిద్దాం. మనతో పాటు మన కుటుంబాన్ని, మన ప్రజలను దైవభక్తులను నడిపిద్దాం. ఎంత యథార్థంగా నీతిగా ఉన్నా దీన మనసు కలిగి హంబుల్నెస్ కలిగి జీవిద్దాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, కొర్నేలి గారి ద్వారా మాకు నేర్పిన ఈ పాఠాలను బట్టి నీకు స్తోత్రాలు. మేమును కూడా కొర్నేలి గారి వలె నీకు బహుప్రియమైన బిడ్డలుగా జీవించి నీ ఆత్మతో అభిషేకింపబడి నీ నిత్య జీవానికి నీ ఆత్మ చేత ముద్రింపబడి నీ కృప మాపై అనుగ్రహించి మమ్మల్ని దీవించమని, మా కుటుంబాలను రక్షించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనందరిపై దిగి వచ్చి మనల్ని రక్షించి ఏలి పాలించి యేసయ్య నామ మహిమార్థంగా మనల్ని జీవింపచేయును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.